ఒరే పుంబా, నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏమనరా చింటూ? అంటే పందిలా ఉన్నాను అని నీకెప్పుడు అనిపించలేదా? ఒరేయ్, నాగ్గాని కోపమొచ్చిందనుకో ఓ బాంబేస్తా. పైసా ఖర్చు లేకుండా చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలుకని నేను. రేపు న్యూస్ పేపర్లో వస్తది మరి ఎదవా. ఎందుకురా అంత కోపం? ఉన్నదే అన్నాను కదా. మళ్ళీ అదే మాట అంటావు, చంపేస్తా ఎదవా. సారీగా బాబూ, ఎందుకంత టెంప్ట్ అయిపోతావు? ఎందుకంత కోపం నీకు? లేకపోతే ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నువ్వు నన్ను పందిలా ఉన్నానంటావా? చూసారా, పందిని పంది అని కూడా అనొద్దంట. వాడి మనోభావాలు దెబ్బతింటాయంట. మన కర్మ కాకపోతే. సరేగాని, నిన్నటినుంచి ఒకటి చెబదామని మర్చిపోయాన్రా. ఏంటో ఇప్పుడు చెప్పురా, పర్లేదు. చెప్పాను కదరా మర్చిపోయినని, వినిపించలేదా? వరే పంది, నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దెలకు వేస్తాన్రా. నువ్వు వేస్తావో లేదో గాని ఆ కాకులు గ్రద్దలు మాత్రం నిన్ను ఎగరేసి ఎత్తుకుని పోయి మందులో మంచింగ్ చేసుకుని తింటాయిరా.